ఎస్వి కృష్ణారెడ్డి గారితోనే ఒక ఫ్యామిలీకి ఇది రీచ్ అవ్వాలి అనేసి lot of compliments from the family. lot of compliments from the family right from 5 years kids nunchi. I think life lo first fight ra chala tempting ga undi. I think ippu kuda kids ekkadiki ellina kuda aa recognition aa oka passion chinnappu nunchi undedi ee movie ద్వారా fulfill చేసుకున్నప్పుడు the kind of a platform నాకు ఇచ్చింది. I think I'm thank you అండి. టుడే ఒక ఫ్యామిలీ హీరోగా రికగ్నైజ్ చేసుకున్నందుకు, గోల్డ్ అచీవ్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ థింక్ నెక్స్ట్ లెవెల్లో కూడా యాజ్ ఏ గుడ్ ఫ్యామిలీ హీరోగా ఐ వాంట్ టు కమ్అట్ అండి ద నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా డెఫినెట్గా. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ మేము చేస్తున్నాము. బట్ ద హోల్ క్రెడిట్ అండి గోస్ టు ద కంప్లీట్ టెక్నీషియన్స్. ఆ స్క్రీన్ మీద అంత స్మార్ట్గా చూపించేది, ఆ యాక్టింగ్లో ఉండే కరెక్షన్స్ చేసేది, ఆ పర్సనాలిటీని చూపించేది నాకే అప్పుడప్పుడు షాక్ వేసేది. ఆ కాంప్లిమెంట్స్ ఒక్కొక్క ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, ఒక్కొక్క పర్సన్ నుంచి వచ్చినప్పుడు ఐ థింక్ ద హోల్ కాంప్లిమెంట్స్ నాది కాదు, గోస్ టు ద కంప్లీట్ టెక్నీషియన్స్. ఎవరైతే నన్ను అంత అందంగా అంత పవర్ఫుల్గా చూపించారు. ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ ఐ ఫీల్ వెరీ థ్యాంక్స్ టు ద హోల్ టెక్నీషియన్స్ అండి. అండ్ నన్ను మార్కెట్లోకి చాలా బాగా చూపించి ప్రజెంట్ చేసిన కంప్లీట్ మీడియాకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద హోల్ మీడియా అండి. ఈ సినిమాని అందరూ అంటే వైజాగ్ దిల్రాజు గారు, నైజాం గ్లోబల్ సునీల్ గారు, ఈస్ట్ అరవింద్ గారు, వెస్ట్ ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు, కృష్ణ అలంకా ప్రసాద్, గుంటూరు అండ్ నెల్లూరు సురేష్ బాబు గారు. ఈరోజు ఈ ఫిలిం ఈ రేంజ్కి సక్సెస్ అయినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా బేసిక్గా మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే వీ వాంట్ టు మేక్ అవర్ ఓన్ హీరో. దట్ ఈస్ ది క్రిస్వి ఫిలిమ్స్ పాలసీ. సో ఒక మంచి హీరోని మాకు మేము తయారు చేసుకుని ఆ హీరోని రేపొద్దున ఫ్యామిలీ హీరోగా ఇటు మాస్కి అటు యూత్కి అన్నిటికీ అందరికీ నచ్చుతూ ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ అలాగని మళ్ళీ ఎక్కడ ఎమోషన్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉండే రేంజ్లో డిజైన్ చేయడం జరిగింది. అలా డిజైన్ చేయడంలో సతీష్ బాగా ఇమిడిపోయారు. ఆ క్యారెక్టర్లో బాగా డైజెస్ట్ చేసుకుని చేయటం వల్ల స్క్రీన్ మీద చాలా అందంగా కనపడ్డారు. అది పబ్లిక్ నుంచి వచ్చిన రిపోర్ట్. తర్వాత ఫైట్స్కి వస్తే ఏ మాస్ హీరోకి తక్కువ కాదు, చాలా బాగా ఫైట్ చేశారు అనేటటువంటిది పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. తర్వాత ఇద్దరు సీనియర్ ఆర్టిస్ట్ని ఇటు కుడి ఎడమగా పెట్టుకుని, అంటే ఇటు మోహన్ బాబు గారు యముడుగా, అటు బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా తానేమీ డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు అనేటటువంటిది ఒకవైపు నుంచి వచ్చినటువంటి రిపోర్టు. తర్వాత పాప దగ్గర సెంటిమెంట్ సీన్స్లో బాగా పండించాడు అనేది ఒకటి, సాంగ్స్ దగ్గర ఒకటి చాలా చక్కగా చేశాడు అనేటటువంటిది ఒకటి. అంటే ఒక హీరోకి ఒక సక్సెస్ఫుల్ సినిమాతో పాటు ఒక హీరో సక్సెస్ అయ్యాడు అనేటటువంటిది ఇక ఇంతకు మించి ఏం కావాలి. అందుకనే పబ్లిక్ అన్నారు ఇతను కొత్త హీరోలా కనపడలేదు, బాగా అనుభవం ఉన్న హీరోలా కనిపించాడు. దానికి సపోర్ట్గా ఉన్నటువంటి యముడుగా ఉన్న మోహన్ బాబు గారికి కృతజ్ఞతలు, బ్రహ్మానందం గారి చిత్రగుప్తుడికి కృతజ్ఞతలు, తర్వాత సియాజీ షిండే, ఆశీష్ విద్యార్థి, గబ్బర్ సింగ్ బ్యాచ్, ఆఖరికి చిన్న పాప కూడా కాంట్రిబ్యూట్ చేసింది తన యొక్క పెర్ఫార్మెన్స్ తోటి. ఇలాగ సరౌండింగ్స్ అన్నీ కలిపి ప్లస్ యమలోన్ అనేటటువంటి ఒక సక్సెస్ఫుల్ టైటిల్, ఇంకొకటి తర్వాత డ్రాగన్ ప్రకాష్ గారు కంపోజ్ చేసినటువంటి ఫైట్స్, తర్వాత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కలిపి కలగలిపి ఇవాళ ఈ సినిమా 700 థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది అని అంటే దట్ ఈస్ ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు పబ్లిక్ అండ్ పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ప్రెస్. సో ప్రెస్కి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతిసారి మేము ఏమి ప్రెస్ మీట్ పెట్టినా ఏది చెప్పదలుచుకున్నప్పుడు కూడా మీరు ముందుండి మా మాటలు ప్రజలకు చేరవేశారు కాబట్టే ఇవాళ ఫిల్మ్ పబ్లిక్ నోట్లో నలుగుతోంది. సో బేసిక్గా ఇక సినిమా గురించి చెప్పాలి అని అంటే ఇట్స్ ఏ 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. మొదటి నుంచి మేము పెట్టుకున్నటువంటి ఫార్ములా అది. అందుకనే ఇవాళ ఫ్యామిలీ అందరూ వచ్చి
ఆ సినిమాని ఎంజాయ్ చేయటం, పిల్లలు పెద్దలు అందరూ దే ఆర్ ఎంజాయింగ్ లాట్ ఫర్ దిస్ ఫిలిం. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఈ సినిమాని పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఇగో అనుభవం ఉన్నటువంటి భాస్కర్ గారు యువతల, సో వీళ్ళందరూ కలిపి ప్లాన్ చేసినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ సెక్షన్లో కూడా ఒక అద్భుతంగా క్రియేట్ చేయగలిగారు. తర్వాత స్ట్రాంగ్ బ్యానర్ ఏమో పబ్లిసిటీ ఒకటి, ఎక్కడ ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ఎక్కడ చూసినప్పుడు కూడా ఎమ్మెల్యేల పబ్లిసిటీ, ఎమ్మెల్యేల 2. సో ఇన్ని రకాల స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉన్నటువంటి మేము నెక్స్ట్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్ వీ వాంట్ టు మేక్ అవర్ హీరో ఇంకొక 1 స్టెప్ పైకి తీసుకెళ్ళేటటువంటి ప్రోగ్రామ్ పెట్టుకుని, సో వీఆర్ మేకింగ్ ద స్క్రిప్ట్ ఆన్ దట్ యాంగిల్. సో ఫర్దర్గా ఇప్పుడు ఆల్రెడీ అంటే హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలి కనుక సాఫ్ట్గా ఇంట్రడ్యూస్ చేసి సో స్లోగా తీసుకుని వెళ్ళి ఎమోషనల్ రేంజ్కి తీసుకెళ్ళడం జరిగింది క్యారెక్టరైజేషను. సో ఆల్రెడీ నౌ హీ బికమ్ ఏ రెగ్యులర్ హీరో ఫర్ అస్. సో నెక్స్ట్ వీ కెన్ సీ ఏ బిగ్ హీరో ఆన్ స్క్రీన్ విత్ ఎ వెరీ బిగ్ ఫిలిం ఇన్ ది క్రిష్వి ఫిలిమ్స్ ఇన్ ద నెక్స్ట్ టైం. ఇక సిఇఓ గారు గురించి చెప్పాలి. అరుణ్ గారు ఎంత కేర్ఫుల్గా మేనేజ్ చేస్తారు అని అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎవ్వరికీ రాకుండా బ్యూటిఫుల్ ఆర్గనైజర్. కాబట్టే ద డే 1 నుంచి ఇంత బిగ్గెస్ట్ బడ్జెట్ ఉన్నటువంటి ఫిలింని ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే ఇవాళ వరకు ఎక్కడ అసలు 1% ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెల్ ఆర్గనైజ్డ్. వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీలోనే ఎంతో వెల్ ఆర్గనైజ్డ్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇవాళ ఇక్కడ ఉపయోగించుకుని చాలా ప్లాన్డ్గా చాలా నీట్గా తీసుకెళ్లారు. కాబట్టే ఇవాళ ఈ ఫిలిం ప్రతి ఆడియన్స్ యొక్క హృదయాల్లోనూ చోటు సంపాదించుకుంది. సక్సెస్ అని వింటూ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎమ్మెల్యేల 2 సక్సెస్ మీట్ అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి క్రిష్వి ఫిలిమ్స్ 1 సంవత్సర కాలం క్రితమే ఒక అంకురార్పణ చేసి ఈ సంవత్సరం కూడా కృష్ణారెడ్డి గారి టీంని ఒక తపస్సులా ఈ సినిమా నిర్మాణంలో నిమగ్నం చేసింది. కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా సో దానికి సారథ్యం వహించినటువంటి అరుణ్ గారికే క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన డాక్టర్ కేవి సతీష్ గారు మన తెలుగు కుర్రాడు. విశాఖపట్నంలో పుట్టి తన స్వశక్తితో బెంగళూరు వెళ్ళి బెంగళూరు సిటీయే మా కుర్రాడు ఇంత సక్సెస్ సాధించాడని వాళ్ళు ఓన్ చేసుకుని గర్వపడే స్థాయికి తన బిజినెస్ని డెవలప్ చేసుకుని ఆ క్రమశిక్షణని అలవర్చుకుని తన చిన్ననాటి కోరికను హీరో అవ్వాలి అనే ఆ కోరికని తీర్చుకోవడంతో పాటుగా తన సంస్థ నుంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండే సబ్జెక్టులను ఎంచుకుని కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు మాత్రమే తీయాలి అనే ఒక స్టడీతోటి తపనతోటి కృష్ణారెడ్డి గారిని సెలెక్ట్ చేసుకోవడం, ఈ సినిమా తీయడం ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైతే పుట్టాడో ఎక్కడి నుంచి అయితే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడో ఆ విశాఖపట్నానికి ఒక విపత్తు వచ్చింది. హుదూద్ తుఫాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. అలాంటి టైంలో ఉడతా భక్తిగా మనవంతు కూడా ఏదైనా సాయం చేయాలని నిన్న జరిగినటువంటి మన చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో తన సంస్థ నుంచి డిఎస్ మ్యాక్స్ సంస్థ ద్వారా ఒక 10 లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు చంద్రబాబు నాయుడు గారికి. నేను దానికి మనస్ఫూర్తిగా సతీష్ గారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్లో చాలా అంశాలు ఉన్నాయి. ఎన్ని అంశాలున్నా నేను ప్రత్యక్షంగా ఆడియన్స్తో మాట్లాడిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు నాకు తెలిసినవి ఏంటంటే, చాలామంది సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఇదేంటి చాలా హై బడ్జెట్లో సినిమా తీసామంటున్నారు, కృష్ణారెడ్డి గారు చాలా గ్యాప్ తర్వాత చాలా ఛాలెంజ్గా తీశానంటున్నారు. ఒక కొత్త హీరోని పరిచయం చేస్తూ తానే నిర్మాతగా ఉన్నటువంటి హీరోని ప్రజెంట్ చేసేటప్పుడు అసలు హీరో ఇంట్రడక్షన్ సీన్, హీరో తెర మీదకి వస్తున్నాడంటే ఒక హార్స్ మీద పవర్ఫుల్గా రావాలి, లేకపోతే ఒక బుల్లెట్ మీద పవర్ఫుల్గా రావాలి. ఒక ఫైట్ సీన్ తోటి ఇంట్రడక్షన్ ఉంటే ఆ ఫైట్లోనే ఆయన ఒక పంచి కొట్టేటప్పటికి 10 మంది ఎగిరిపడాలి. సో ఇలాంటి వాటి హీరోయిజానికి కదా మనం అలవాటు పడ్డాం. అలాంటి హీరోయిజం ప్రదర్శించకుండా ఇంత కూల్గా కామ్గా ఒక మామూలు వ్యక్తిలా ట్రీట్ చేస్తున్నాడు ఏంటిది అని ఒక తెలియని ఎక్కడో మనసులో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆడియన్స్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత
ఎప్పుడైతే యముడు పవర్ హీరోకి జాయిన్ అయిందో ఆ తర్వాత హీరోలో ఉన్నటువంటి హీరోయిజం బయటకు వచ్చిందో అతనిలో ఉన్నటువంటి ఆ ఫైటింగ్ స్పిరిటు, ఆ యాక్షను అన్నీ గమనించిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నారు డైరెక్టర్ యొక్క తెలివితేటలు ఏంటనేది. ఓహో, ఇంత లో ప్రొఫైల్లో ఫస్ట్ హాఫ్లో మెయింటైన్ చేసి ఒక కామన్ మ్యాన్గా మనందరిలోని మనసుల్లోకి తీసుకొచ్చి ఆ హీరోయిజాన్ని ఆపాదించి సెకండ్ హాఫ్ అంతా కూడా టోటల్ కమర్షియల్ హీరో ఎలా ఉంటాడో అంత ఆ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తూ ఈ సినిమాని నడిపించారు. అందుకే బయటకు వచ్చిన తర్వాత అందరూ హ్యాపీ రిపోర్టు, సక్సెస్ రిపోర్టు రావడానికి కారణం అది. ఇది ఒక కొత్తదనం, అంటే రొటీన్ ఫార్ములాలా కాకుండా సంథింగ్ సబ్జెక్టే హీరోగా ఉండాలి, ఆ సబ్జెక్ట్లో హీరో ఎలివేట్ అవ్వాలనుకున్నారు తప్ప కేవలం హీరోని ఒక షోకేస్లో 4 పాటలు 4 ఫైట్లు అనే పద్ధతిలో చేయలేదు. అది వాళ్ళ ఆడియన్స్ గమనించి మనకి చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇది సాంగ్స్ పరంగా చాలా పెద్ద సక్సెస్ అయింది. అందరు యూత్కి నచ్చే సాంగ్స్ ఉన్నాయి, మాస్కి నచ్చే సాంగ్స్ ఉన్నాయి, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సాంగ్స్ ఉన్నాయి, పిల్లలకు కూడా నచ్చే సాంగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది పిల్లలు కృష్ణ భజన అనే సాంగ్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఇంట్లో పూజ కార్యక్రమానికి ఉపయోగించుకునే వాళ్ళు కొందరు అయితే పాటల పోటీకి ఉపయోగించుకునే వాళ్ళు కొందరు ఆల్రెడీ చాలా పాపులర్ అయిపోయింది ఆ సాంగ్. ఇవి కాకుండా ఇంకొక కొత్త విషయం నేను నోటీస్ చేసింది. హ్యాపీ డేస్ సినిమా వచ్చినప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇది మన లైఫ్ స్టోరీ అని ఎలా కనెక్ట్ అయ్యి దాన్ని ఎంత సూపర్ హిట్ చేశారో ఈ సినిమాలో ఎమ్మెల్యేల 2 సినిమాలో మెడికల్ స్టూడెంట్స్ ఇది మన కథ, మనల్ని ఇన్స్పైర్ చేసే కథ, మనకి స్ఫూర్తినిచ్చే కథ. ఒక మిగతా విద్యార్థులందరూ మిగతా కోర్సెస్ అన్నీ వేరు. కృష్ణారెడ్డి గారి టీంలో ఉన్నటువంటి ప్రతి టెక్నీషియన్కి అటు కెమెరామెన్ శ్రీకాంత్, ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఆ డైరెక్టర్ చిన్న, గ్రాఫిక్స్ వర్క్ చేసినటువంటి మకుట, ఈఎఫ్ఎక్స్, ఒకళ్ళని కాదు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు.